ఏమండి, చావు తరువాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసండి అని మీరు అనొచ్చు. ఎవరు చచ్చిపోయి వచ్చి చెప్పారండి మనకి చావు తర్వాత ఏముంటుందో అన్నది అని లోకం మనల్ని ప్రశ్నించవచ్చు. దానికి నేను ఒక ప్రశ్న వేస్తానండి. అలాగ ప్రశ్న వేసేవాళ్ళకి, ఒక గింజ నేలలో పడిన తరువాత అది చచ్చిపోతుంది, ఆ విత్తనం కుళ్ళిపోతుందండి. ఒక గింజ, ఒక విత్తనం మట్టిలో పడిన తరువాత కుళ్ళిపోతుంది, మన భాషలో చచ్చిపోతుంది. కొన్ని రోజుల తరువాత మన కంటికి కనబడని దశలో భూమిలోనికి వేరు తన్ని తల్లి వేరు అంటారు దాన్ని. మరికొద్ది రోజులకి తానున్న చోటుల్లో ఆ స్థలాన్ని పగులగొట్టుకొని ఒక చిన్ని మొలక బయటకు రావటం ఆరంభం అవుతుంది. ఆ తరువాత అది మొక్కగా దానికి ఎన్నో ఆకులు, ఎన్నో గింజలు కాయటం చూస్తున్నాం. అది చచ్చిపోయిందండి, అది చచ్చిపోయింది. చచ్చిపోయిన ఒక గింజ కళ్ళ ముందు బ్రతకగా లేనిది. బాగా వినాలి, ఒక గింజ దేవుని స్వరూపమైన దేవుని కుమారుణ్ణి ఆకలి బాధతో మరణించకుండా బ్రతికించటానికి అది మరణించి బ్రతకగా లేనిది నీకు మరో బ్రతుకు లేదు అనటం అవివేకం. మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక పచ్చి నిజం అది. ఒక గొంగలి పురుగు కొన్ని దినాల నిద్ర తరువాత ఎక్కడో గూడు కట్టుకొని తన రూపాన్ని మార్చుకొని తన గూడును పగులగొట్టుకొని ఒక సీతాకోక చిలుకగా మన కళ్ళ ముందు తిరుగుతుంది అంటే, ఒక పురుగు చిలుకగా మారింది అన్నది మన కళ్ళకు కనిపిస్తున్న ఒక పచ్చి నిజం. ఒక పురుగుకి, ఒక గింజకే మరో జీవితం నీ కళ్ళ ముందే ఉన్నప్పుడు నీకు లేదు అని అనుకోవటం అది నీ పొరపాటు.